నమస్కారం, నా పేరు బాలా. బీసీఎన్ న్యూస్ కి స్వాగతం. ముందుగా ముఖ్యాంశాలు. ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ నిర్లక్ష్యం చేశారన్న మంత్రి నిమ్మల. కూటమి పాలనలో ప్రాజెక్టులు పూర్తి చేసి ప్రజల రుణం తీర్చుకుంటామని స్పష్టీకరణ. తిరుపతి కలెక్టరేట్లో మంత్రి కొండపల్లి శ్రీనివాస్ సమీక్ష. ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ఆకాంక్షతో ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని వెల్లడి. భీమవరంలో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే స్టోర్ వస్త్ర దుకాణాన్ని ప్రారంభించిన సినీ నటి అనసూయ. నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందించడం పట్ల హర్షం. హల్గా ఉగ్రదాడి అత్యంత హేయమైన చర్య అన్న ఎమ్మెల్సీ నాగబాబు. హైదరాబాద్ నెక్లెస్ రోడ్లో జనసేన పార్టీ ఆధ్వర్యంలో కొవ్వొత్తుల ప్రదర్శన. వైసీపీ పాలనలో ఉత్తరాంధ్రలో సాగునీటి ప్రాజెక్టులు ఆగిపోయాయని, తద్వారా ఆ ప్రాంత అభివృద్ధికి జగన్ ప్రభుత్వం తీరని ద్రోహం చేసిందని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు విమర్శించారు. విశాఖపట్నం టీడీపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, పోలవరం ఎడమ కాలువ వల్ల ఉత్తరాంధ్ర దాహార్తి తీర్చడానికి, విశాఖలో పరిశ్రమలకు నీళ్లు ఇవ్వడానికి ఉపయోగపడుతుందని అన్నారు. అలాంటి ఉత్తరాంధ్ర సుజల స్రవంతిని జగన్ నిర్లక్ష్యం చేశారని విమర్శించారు. ఉత్తరాంధ్రకు జగన్ చేసిన నిర్వాకం వల్ల ఈ 50,000 కోట్ల ఆదాయం ఈ ప్రాంత రైతులు కోల్పోయారని మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే నీటి పారుదల ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. నారా చంద్రబాబు నాయుడు గారు ఉత్తరాంధ్రకు సంబంధించినటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు అంశాల వారీగా రివ్యూ చేసుకుని, ఆ ప్రాజెక్టులు ప్రాధాన్యత ప్రకారంగా పూర్తి చేసుకుని ఉత్తరాంధ్ర ప్రజల రుణం తీర్చుకునేటువంటి విధంగా ఆ ఇరిగేషన్ ప్రాజెక్టుల మీద ప్రాధాన్యత ఇవ్వాలని మరి చంద్రబాబు నాయుడు గారు ఇచ్చినటువంటి ఆదేశాల ప్రకారం ఏదైతే విజయనగరం, శ్రీకాకుళం 2 జిల్లాల్లోనూ కూడా పర్యటించి అక్కడ ఉన్నటువంటి అధికారులు, ఇరిగేషన్ డిపార్ట్మెంటు, అదేవిధంగా గౌరవ ప్రజాప్రతినిధులు అందరితోటి కూడా రివ్యూస్ తీసుకుని ఏదైతే ప్రతి ప్రాజెక్టు ఇండివిజువల్కి కూడా ఇన్స్పెక్షన్ అండ్ రివ్యూ చేసుకుని మరి ఒక నోట్ ప్రిపేర్ చేసి ముఖ్యమంత్రి గారి దృష్టిలో పెట్టి ఉత్తరాంధ్రకి ఒక ఉజ్వలమైనటువంటి భవిష్యత్తు ఉండేటువంటి విధంగా ఆ యొక్క సాగునీటి సంఘాన్ని అభివృద్ధి చేయాలనేటువంటి సంకల్పంతో మరి ఈ యొక్క ప్రభుత్వం పనిచేస్తుందని చెప్పి తెలియజేసుకుంటూ, మరి ఏదైతే ఈ యొక్క 2 రోజుల్లో ఈ ఉత్తరాంధ్ర పర్యటనలో నేను చూస్తూ ఉంటే అధికార మార్పిడి అనేది 2 రకాలుగా కనిపించింది. తెలుగుదేశం అధికారంలోకి వచ్చినప్పుడు అధికార మార్పిడి అనేది అభివృద్ధి వైపు పనిచేస్తే, అదే అధికార మార్పిడి వైసీపీ అధికారంలోకి వస్తే విధ్వంసం వైపు పనిచేసినటువంటి పరిస్థితి. దానికి ఉదాహరణే మన ఉత్తరాంధ్రకు సంబంధించినట్టు కానీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కానీ ఇరిగేషన్ కూడా దానికి ఉదాహరణ. ఇరిగేషన్ శాఖ కూడా ఎంత విధ్వంసానికి గురైంది అని అంటే, ఆ రోజు 2014, 2019 5 సంవత్సరాల తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో 7 లక్షల కోట్ల బడ్జెట్ ఆ రోజు మాకు ఉంటే, అందులో 72,000 కోట్ల రూపాయలు ఇరిగేషన్కి మేము కేటాయింపులు ఇచ్చాము ఆ రోజు 5 ఇయర్స్లో. మరి అదే 19-24 వైసీపీ పాలనలో బడ్జెట్ పెరిగింది. 12 లక్షల కోట్ల బడ్జెట్ వాళ్ళకి 5 ఇయర్స్లో ఉంటే, వాళ్ళకి ఇరిగేషన్ శాఖ ఇచ్చింది అంటే 32,000 కోట్ల రూపాయలు. 32,000 కోట్ల రూపాయలు కూడా ఖర్చు పెట్టింది ఎంత అంటే 20,000 కోట్ల రూపాయలు. అందులో కూడా మళ్ళీ వాళ్ళ సగం పనులు అవినీతికే పోయినటువంటి పరిస్థితి. అంటే ఎంత డిఫరెన్స్ ఉందో చూడండి. 7 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 72,000 కోట్లు మనం పెట్టాం. 12 లక్షల కోట్ల బడ్జెట్ ఉన్నప్పుడు 32,000 కోట్ల రూపాయలు మరి పెట్టి ఏ రకంగా ఇరిగేషన్ విధ్వంసం చేశారు. మళ్ళీ ఈరోజు అధికారంలోకి వచ్చింది ప్రజాప్రభుత్వం. ఏదైతే ఆ రోజు ఓటాన్ అకౌంట్ బడ్జెట్ కానీ, మొన్న మార్చిలో పెట్టినటువంటి బడ్జెట్ కానీ, అంటే మొదటి 9 నెలల్లోనే ఇరిగేషన్ శాఖకు 35,000 కోట్లు, అంటే ఓటాన్ అకౌంట్లో 17,000, అదేవిధంగా మొన్న 18,000. అంటే వాళ్ళు 5 సంవత్సరాల్లో 32,000 కోట్ల రూపాయలు వైసీపీ పాలనలో ఇరిగేషన్ పెడితే, మొదటి 9 నెలల్లోనే 35,000 కోట్ల రూపాయలు ఇవాళ ఇరిగేషన్ శాఖకు ఈ యొక్క ఎన్డీఏ ప్రభుత్వం మరి ఈవేళ కేటాయింపులు ఇచ్చింది అని అంటే, ఇరిగేషన్ శాఖకు ఎంత ప్రాధాన్యత ఈ తెలుగుదేశం, జనసేన, బీజేపీ ప్రభుత్వం ఇస్తుందనేది ఇదే ఒక ఉదాహరణ.
ఇంటికొక పారిశ్రామికవేత్తను తయారు చేయాలన్న ముఖ్యమంత్రి చంద్రబాబు ఆకాంక్ష మేరకు ఎంఎస్ఎంఈలను ప్రోత్సహిస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. తిరుపతి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఎంఎస్ఎంఈల పనితీరుపై జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్తో కలిసి ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి శ్రీనివాస్ మాట్లాడుతూ ఎక్కువ మందికి ఉద్యోగ అవకాశాలను కల్పించేలా ఒక ప్రత్యేక శాఖగా ఎంఎస్ఎంఈను ప్రోత్సహిస్తున్నామని అన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ప్రోత్సహించేందుకు ప్రభుత్వం అన్ని చర్యలు చేపడుతుందని తెలిపారు. ఔత్సాహికులకు చేయూతనందించడం, ఉత్పత్తులను పెంచే దిశగా ఊతమివ్వడం, ఉద్యోగ ఉపాధి అవకాశాలు, మార్కెటింగ్ సదుపాయాల పెంపు కోసం కృషి చేస్తుందని తెలియజేశారు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీ అందరికీ తెలుసు, గౌరవ ముఖ్యమంత్రి వారు ప్రత్యేకించి ఎంఎస్ఎంఈకి ఒక ఇండస్ట్రీ పెట్టడం, ఎంఎస్ఎంఈ తాలూకా ఇండస్ట్రీ తాలూకా ఇష్యూస్ని అడ్రస్ చేయడానికి వెంటనే సాల్వ్ చేసే దశగా ఒక ప్రత్యేకమైన మంత్రివర్గం తీసుకొచ్చి ఈరోజు రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నారు. అది మొదటిసారి ఇక్కడ రావడం జరిగింది. మేము ప్రతి డిస్ట్రిక్ట్ కూడా రివ్యూకి వెళ్తున్నాము. ఆ డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి అసోసియేషన్స్ అందరినీ కూడా కలవడం జరుగుతుంది. క్రమేణా ఈరోజు కూడా ఈ జిల్లాలో ఈరోజు మార్నింగ్ శ్రీ సిటీ విజిట్ చేశాము. శ్రీ సిటీలో ఉన్నటువంటి ఇండస్ట్రీస్ని కొంచెం కలవడం జరిగింది. అలాగే ఎఫ్ఎస్ఎంఈ అసోసియేషన్ కూడా ఈరోజు కలవడం జరిగింది. సో వాళ్ళు కూడా ఇక్కడ ఉన్నటువంటి పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ గ్రోత్ అవ్వచ్చు, లేకపోతే ఎగ్జిస్టింగ్ ఉన్న ఇండస్ట్రీస్ గురించి కూడా కొంచెం చెప్పడం జరిగింది. ముఖ్యంగా మాకు అనిపించింది ఏంటంటే దెర్ ఈస్ ఎ హ్యూజ్ పొటెన్షియల్, ఎస్పెషలీ ఈ క్లస్టర్లో తిరుపతి, నెల్లూరు అండ్ చిత్తూరు చాలా హ్యూజ్ పొటెన్షియల్ ఎంఎస్ఎంఈ ఇండస్ట్రీస్కి ఉంది. ఎందుకంటే దేర్ ఆర్ లార్జ్ ఇండస్ట్రీస్ చాలా ఉన్నవి కూడా ఎగ్జిస్టింగ్ ఇండస్ట్రీస్ ఉన్నాయి. ప్లస్ ఫ్యూచర్లో కూడా చాలా ఇండస్ట్రీస్ వచ్చే పరిస్థితి ఇక్కడ ఉంది. సో వీటికి యాన్సిలరీ యూనిట్స్ రిక్వైర్మెంట్ చాలా ఉంటుంది. సో దానికోసం అని చెప్పి ప్రత్యేకించి మేము ఇక్కడున్న సిఇఓ గారు కూడా వెండర్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ ఫామ్ చేసి, సో ఎంఎస్ఎంఈకి, ఎగ్జిస్టింగ్ ఎంఎస్ఎంఈకి, కొత్త ఎంఎస్ఎంఈస్కి ఏ రకంగా సపోర్ట్ ఇవ్వాలన్న మెకానిజం కూడా మేము కార్యాచరణ చేస్తున్నాము. అండ్ మనం చూసాము, వన్ ఆఫ్ ది బెస్ట్ పాలసీ ఇప్పటివరకు దేశంలో అన్ని పాలసీస్ని స్క్రూటినైజ్ చేసి ఈరోజు గౌరవ ముఖ్యమంత్రి వాళ్ళ చేతుల మీదుగా ఎంఎస్ఎంఈ పాలసీ అవ్వచ్చు, ఎంటర్ప్రైజ్ ఆంటర్ప్రినర్ డెవలప్మెంట్ ప్రోగ్రాము అండ్ పార్క్ పాలసీ కూడా ఈరోజు స్టేట్లో 175 కాన్స్టిట్యుయెన్సీస్లో 175 పార్క్స్ వచ్చే దశగా నెక్స్ట్ 2 yearsలో ఒక ప్లానింగ్ చేస్తున్నాము. విత్ ఇన్ నో టైమ్ పార్క్స్ని కూడా కొన్ని పార్క్స్ ఇనాగ్రేట్ చేస్తున్నాము. అండ్ గ్రౌండింగ్ సెరమనీ కూడా కొన్ని రోజుల్లో వస్తుంది, ఖచ్చితంగా వెరీ నియర్ టైం. సో ఇవన్నీ కాన్సెప్టలైజ్ చేయడానికి వీ నీడ్ టు hear from the associations, partner with them and address them in a way that it helps them to prosper and grow. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో సినీ నటి అనసూయ సందడి చేశారు. గురువారం భీమవరం పీపీ రోడ్లో నూతనంగా ఏర్పాటు చేసిన కేకే స్టోర్ వస్త్ర దుకాణాన్ని అనసూయ ప్రారంభించారు. అనసూయను చూసేందుకు భారీగా అభిమానులు తరలివచ్చారు. భీమవరం చాలాసార్లు వచ్చారని, ఇక్కడ అభిమానం ఎప్పటికీ మరవలేనని, ఎన్నిసార్లు అయినా భీమవరం వస్తారని అనసూయ అన్నారు. కేకే స్టోర్లో నాణ్యమైన వస్త్రాలను తక్కువ ధరకే అందిస్తున్నారని, ఈ ప్రాంత మహిళలందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ శాసనమండలి చైర్మన్ కొయ్య మోషన్ రాజు, కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ సతీమణి వెంకటేశ్వరిదేవి, స్టోర్ మేనేజర్లు కిషోర్, కేఎస్ఆర్, కిరణ్తో పాటు పలువురు ప్రముఖులు, స్టోర్ సిబ్బంది పాల్గొన్నారు.
అందరికీ నమస్కారం. భీమవరం ఎప్పుడు వచ్చినా చాలా ఆనందంగా ఉంటుంది నాకు, స్పెషలీ బికాజ్ ఇక్కడ ఉన్న క్రౌడ్ ఇంక్లూడింగ్ ద మీడియా చాలా వార్మ్ స్మైల్స్తో వెల్కమ్ చెప్తూ ఉంటారు. ఎప్పుడు నేను ఆశ్చర్యపోతూ ఉంటాను, ఇంత ఎండలో కూడా ఇంత కూల్గా ఎలా వెల్కమ్ చెప్పగలుగుతారు మీరు అందరూని. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వన్స్ అగైన్, బికాజ్ భీమవరం ఎవ్రీ విజిట్ నాకు మెమరబుల్గా ఇస్తున్నందుకు. అండ్ ఈరోజు మరింత మెమరబుల్ ఎందుకంటే మనం కేకే స్టోర్స్ గ్రాండ్ లాంచ్కి వచ్చాము అట్ భీమవరం పీపీ రోడ్. వీళ్ళ స్పెషాలిటీ సో I've been associated with కిషోర్ గారు, కేసార్ గారు అండ్ సంజయ్ గారు. ప్రీవియస్లీ నాకు వీళ్ళ చేనేత కానివ్వండి అండ్ కలర్ కాంబినేషన్ స్పెషల్గా చాలా ఇష్టం. ఇప్పుడు భీమవరంకి కేకే స్టోర్స్ ద్వారా స్పెషల్గా ఏం తీసుకొచ్చారంటే, ఒకటి ప్రతి ఒక్కళ్ళు అఫోర్డ్ చేయగలిగే ఇలాంటి కలర్స్ అండ్ క్వాలిటీ అండ్ ప్రైజెస్ అండ్ వెరైటీతో వచ్చారు. ప్లస్ ఈరోజు 24th ఏప్రిల్ 2025, 24 ఏప్రిల్ 2025 ఈరోజు ఓపెనింగ్ ఆఫర్ ఏంటంటే ఎంత కొంటే అంత ఫ్రీ. నేను మాత్రం ఇలాంటివి చూడలేదు, ఇంత డిస్కౌంట్ అంత డిస్కౌంట్ అని చూశాను కానీ ఎంత కొంటే అంత ఫ్రీ అన్నారు. మీరందరూ సింగిల్గా రావడం అన్యాయం, మీ ఫ్యామిలీస్తో రావాలి, నాతో మాట్లాడిన తర్వాత అందరికీ షాపింగ్ చేయించాలి, ఓకేనా? బికాజ్ ఐ డోంట్ థింక్ ఇట్లాంటి ఆఫర్ మళ్ళీ ఉంటుంది. బికాజ్ ఐ థింక్ ఫస్ట్ పోనీ నేనే చేశాను, నాకు ఇక్కడ ఆగలేక నేను 2 చీరలు కొనేసుకుంటున్నాను. సో మీరు అర్థం చేసుకోవాలి హౌ మచ్ ఐ లవ్ దెమ్ అని. తప్పకుండా కుటుంబ సమేతంగా భీమవరం చుట్టుపక్కల గ్రామాలు అందరూ కూడా వచ్చి కేకే స్టోర్స్ ఈరోజు పర్టికులర్గా ఊపిరి ఆడకుండా షాపింగ్ చేసేయాలి మీరంతా. ఇదే మా ఆహ్వానం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ బీయింగ్ వెరీ పేషెంట్ అండ్ let's make KK Stores a grand success in Bhimavaram. Bhimavaram, hello Bhimavaram. We are very, very, very happy to open your KK store now in Bhimavaram. First time, special prices, special range, special colors, special attractive collection. అందరికీ భీమవరం ప్రజలందరినీ మేము వచ్చి మా స్టోర్ని చూడమని అడుగుతున్నాము. వండర్ఫుల్ కలెక్షన్ ఉంది మా దగ్గర. మీరందరూ ఒక్కసారి మా స్టోర్కి వచ్చి విచ్చేసి మమ్మల్ని ఆశీర్వదించవలసిందిగా కోరుతున్నాము. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ అండ్ మేకింగ్ ఏ గ్రాండ్ సక్సెస్ అండ్ గ్రాండ్ ఓపెనింగ్ టుడే. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ భీమవరం. జమ్మూ కాశ్మీర్లోని బైసరన్ ప్రాంతంలో పర్యాటకులపై జరిగిన దాడిని ముక్త కంఠంతో ఖండిస్తున్నామని జనసేన ఎమ్మెల్సీ నాగబాబు స్పష్టం చేశారు. పర్యాటకులపై ఉగ్రవాదుల దుశ్చర్యను ఖండిస్తూ మృతులకు సంతాపం తెలియజేయాలని పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ పిలుపు మేరకు హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్లో నిర్వహించిన కొవ్వొత్తుల ర్యాలీలో నాగబాబు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పర్యాటకులపై ఉగ్రవాదులు చేసిన దాడి హేయమైన చర్య అని అన్నారు. ఈ ఘటన పట్ల ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ తీవ్ర మనోవేదనకు గురయ్యారని అన్నారు. బాధిత కుటుంబాల వేదన కలిచివేస్తుందని, మరోసారి ఇటువంటి ఘటనలు జరగకుండా చర్యలు తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఉగ్రవాదుల దాడిని జనసేన పార్టీ, మా ప్రెసిడెంట్ గారు, మా మిగిలినటువంటి జనసేన నాయకులు అందరి తరఫున ముక్తఖండంతో మేము ఖండిస్తున్నాం. సో మా ప్రెసిడెంట్ గారి సూచనల మేరకి మేము ఈరోజు కొవ్వొత్తులతో చనిపోయిన వారికి మా సంతాపం ప్రకటిస్తూ ఈ ర్యాలీ నిర్వహించాం. ముఖ్యంగా మా ప్రెసిడెంట్ గారు ఈ విషయంలో చాలా మనోవేదనకు గురయ్యారు. సో చనిపోయింది ఒక ఇన్నోసెంట్ సివిలియన్స్, వాళ్ళ మీద ఇలా దారుణమైనటువంటి ఈ యొక్క హత్యాకాండని మేము ముక్త కంఠంతో జనసేన తరఫున, జనసేన నాయకుల తరఫున మేము ఖండిస్తున్నాం. we request central government and we request government of India to take strong action. ఈ యొక్క ఉగ్రమూకల్ని సరైనటువంటి గుణపాఠం చెప్పి బెటల్ షార్ట్ బ్రేక్ తీసుకుందాం. స్టే విత్ us.